హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో. కానీ పెళ్ళిళ్ళప్పుడు వాళ్ళు చేసే బ్రెడ్ హల్వా రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అయితే నేను తెలుసుకున్నది ఏంటంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. పక్కా కొలతలతో వాళ్ళు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో తెలుసుకుని మరి మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. నేను ఇక్కడ ఈ బ్రెడ్ హల్వా కోసం 24 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నాను. మీకోసం ఒక టిప్ అయితే చెప్తాను. బ్రెడ్ హల్వా ఎప్పుడు చేసినా కూడా బ్రెడ్ అప్పుడే తెచ్చిన ఫ్రెష్ది కాకుండా 2 రోజుల ముందరే ఇంటికి తెచ్చుకు పెట్టుకోవాలి. 2 రోజుల ముందరే తెచ్చుకోవడం వల్ల బ్రెడ్ కొంచెం గట్టిగా అవుతుంది కదా. అలాంటప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది. క్యాటరింగ్ స్టైల్లో వాళ్ళైతే ఇక్కడ చూపిస్తున్నట్టు బ్రౌన్ పార్ట్ తీయకుండానే బ్రెడ్ హల్వా చేస్తారు. నేను అదే స్టైల్లో చేస్తున్నాను కాబట్టి నేను కూడా ఈ బ్రౌన్ పార్ట్ అనేది తీయలేదు. చూడండి, బ్రెడ్ ని ఇలా 4 పార్ట్స్ కింద కట్ చేసుకోవచ్చు, లేదా మన ఇష్టం అండి ఇలా 2 పార్ట్స్ కింద కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ ప్లేస్ లో గీ కూడా వాడచ్చండి. అయితే ఇక్కడ ఆయిల్ అనేది వేరుశనగ కాకుండా ఆర్డర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. అంటే ఆయిల్ కి ఎటువంటి స్మెల్ ఉండకూడదు అన్నమాట. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాత మాత్రమే ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి వేసుకోవాలి. లేకపోతే ఈ బ్రెడ్ అనేది ఆయిల్ ని మొత్తం పీల్చేస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకుని మాత్రమే ఈ బ్రెడ్ స్లైసెస్ అన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక బ్యాచ్ వేపించాను. మిగతా బ్యాచెస్ అన్ని కూడా ఇదే మాదిరిగా ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకుని ఈ విధంగా అయితే వేపించుకోవాలి. చూస్తున్నారు కదా, వీటికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ని పీల్చుకోవడం కోసం ఇలా ప్లేట్లో టిష్యూ వేసి వీటిని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ వేపించేశాక ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే వేపించుకోవాలి. నెక్స్ట్ వేయబోయే ఇంగ్రీడియంట్స్ అన్ని క్యాటరింగ్ వాళ్ళు ఏమేమైతే వేస్తారో అవి అయితే చూపిస్తాను. ముందుగా అయితే ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3/4 కప్పుల మిల్క్ అయితే వేసుకోవాలి. 8 స్లైసెస్ కి ఒక 3/4 కప్ చొప్పున టోటల్ గా 24 స్లైసెస్ తీసుకున్నాం కదా. వాటికి సరిపడగా ఇలా 3/4 కప్పుల మిల్క్ అయితే సరిపోతుంది. చూడండి, మిల్క్ ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక దీంట్లోకి ఇలా 1 టీ స్పూన్ చొప్పున అప్పుడే దంచుకున్న ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మనం ముందుగా వేపించుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. మీకు అనిపించవచ్చు ఇక్కడ బ్రెడ్ చాలా ఎక్కువ ఉంది, మిల్క్ తక్కువ ఉన్నాయని అనిపించవచ్చు. చూడండి, 2-3 నిమిషాలకి ఈ బ్రెడ్ అనేది మిల్క్ లో కొంచెం బాగా నాని మనం వేసిన ఈ బ్రెడ్ కి మిల్క్ క్వాంటిటీ కరెక్ట్ గా సరిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అయింది కదా. చూడండి, ఇలా 2-3 నిమిషాలు బాగా కలుపుకుంటే మనకి వేసిన బ్రెడ్ మిల్క్ అనేది బాగా పీల్చుకుని కొంచెం నాని మెత్తగా అవుతుంది. ఇలా మెత్తగా అయ్యి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడైతే దీనిలోకి ఒక ఫుల్ కప్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి. ఈ బ్రెడ్ హల్వా స్వీట్ కి అయితే కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి. చూడండి, ఇలా నెయ్యి ఫస్ట్ కొంచెం సగం వేసాక ఒకసారి బాగా కలిపి మిగతా సగం నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిలోకి 2/4 కప్పుల వరకు పంచదార వేసుకోవాలి. ఆల్రెడీ మనకు తెలుసు బ్రెడ్ కొంచెం స్వీట్ గా ఉంటుంది కదా, దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పంచదారను అయితే చూసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ షుగర్ వేసిన తర్వాత ఈ పంచదార అనేది బాగా కరిగి మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం లూజ్ అవుతుంది. అప్పుడు బ్రెడ్ అనేది ఎక్కడైనా అక్కడక్కడ బాగా నానకపోయిన బ్రెడ్ కూడా చక్కగా నానిపోతుంది. ఇప్పుడైతే దీనిలోకి 1/4 కప్పు వరకు కండెన్సర్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కండెన్సర్ మిల్క్ అనేది మనకి సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. ఇది వేసుకోవడం వల్ల మనం చేసే ఈ హల్వా టేస్ట్ అనేది చాలా చాలా ఎన్హాన్స్ అవుతుందండి. దీన్ని ఏమాత్రం స్కిప్ చేయకుండా వేసుకోవాలి. రండి, అంతా కలుపుకున్నాక దీంట్లోకి 1/2 కప్పు వరకు కోవా వేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర కోవా లేకపోతే పాలు దగ్గర కంటే మరిగించేసి దాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే చివరగా నేతిలో వేపించిన డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంతేనండి. ఇంకా దీని టేస్ట్ విషయానికి వస్తే ఇంకా మాటల్లో చెప్పలేము, నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది. మరి నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.